నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇటు మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణుడి సోదరులను ఈరోజు వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా పరామర్శించారు. ఇటు ఎంపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పరదటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈరోజు ములాఖాతులో పెద్దిరెడ్డి రామచంద్ర కలిసి వెళ్ళి ఇటు పెన్నెల్లి సోదరులను పరామర్శించారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు భారీగా చేస్తున్నారని చెప్పి, అన్యాయంగా ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ జైలుకు పంపుతున్నారని చెప్పి కూడా ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది కూడా మర్చిపోమని, ప్రతి ఒక్కటి కూడా వడ్డీతో సహా తీర్చుకుంటామని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు. ఎక్కడైనా కానీ ఇళ్లపైన పెట్రోల్ బాంబులు వేసడం చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడైనా చూసారా? అది కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ముఖ్య నాయకులందరినీ అనగదొక్కాలని, పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నిస్తుందని, కానీ బాలును ఎంత బలంగా కింద కొడితే అంత బలంగా పైకి పోతుందో పార్టీ కూడా అంత అభివృద్ధి చెందుతుందని, రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇటు అధికార పీఠం ఎక్కడం ఖాయమని చెప్పి సందర్భంగా ఇటు వైసీపీ నాయకులు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, కార్యకర్తలను అందరినీ కూడా అనేక రకాల ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. వాటిలో ఎక్కువగా అన్ని అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ వచ్చి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూస్తూ ఉన్నామంటే ఇది 2వసారి. అంతకుముందు ఒక మర్డర్ కేసు అన్నారు, అప్పుడు బెయిల్ వచ్చి బయట వచ్చారు. మరి మొన్న జరిగిన దీంట్లో ఇద్దరు కూడా చనిపోయిన అతను, చంపిన వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారే. వాళ్ళందరూ కూడా ప్రత్యర్థులే రామకృష్ణారెడ్డి గారికి. మరి అలాంటి వారందరూ కూడా చనిపోయిన అతని మీద, చంపిన వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన పోనిచ్చి దాంట్లో కూడా రామకృష్ణారెడ్డి గారిని ముద్దాయిగా చేర్చారు, వాళ్ళ తమ్ముడిని, ఇద్దరిని కూడా. అంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అప్పుడు శ్రీనివాసరావు అని ఎస్పీ ఉన్నాడు. ఆ ఎస్పీ గారే చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీ వారే ఒకరినొకరు చేసి వాళ్ళు కారుతో గుద్ది చంపేశారు అని చెప్పారు. అప్పుడు కూడా ఈయన ప్రస్తావన కానీ వాళ్ళ తమ్ముడి ప్రస్తావన కానీ రాలేదు. మరి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి 96 రోజులు అవుతాం, ఛార్జ్షీట్ కూడా వేసేశారు. మరి ఇంకా కూడా బెయిల్ రాకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున ఉన్న గవర్నమెంట్ లీడర్లు కానీ, గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ కానీ అందరూ కూడా. మరి ఇంత దురదృష్టకరంగా ఒక సీనియర్ శాసనసభ్యుల్ని అక్రమంగా అరెస్ట్ చేసేదే కాకుండా ఛార్జ్షీట్ వేసిన తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాల్సింది పోనించి 96 రోజులు అయితే కూడా ఈ రోజు వరకు కూడా ఆయన్ను అక్రమంగా నిర్బంధించారు. ఆరోగ్యం కూడా ఆయనకు బాగా క్షీణించింది. దాదాపు షుగర్ లెవెల్స్ అన్నీ ఎక్కువైపోయి 9 కేజీలు మనిషి తగ్గిపోవడం జరిగింది. మరి ఈ విధంగా అక్కడ సరైన ఫుడ్ ఇవన్నీ కూడా అందించలేక ఆరోగ్యం కూడా క్షీణించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా మేము ఈరోజు వచ్చి కలవడం జరిగింది. నేను తప్పకుండా ఇది ఒక దుశ్చర్యగా నేను చెప్తా ఉన్నాను. దీనికి తగిన ప్రతిఫలం చంద్రబాబు కానీ వాళ్ళ కుమారుడు కానీ అనుభవించక తప్పదని చెప్పి నేను కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులందరిపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. అసలు పెన్నెల్లి గారికి ఈరోజు ఆయన అరెస్ట్ చేసిన కేసుకి ఏం సంబంధం? అసలు సంబంధమే లేదు. ఇరు వర్గాలు తెలుగుదేశం వాళ్ళు గొడవలు పడి ఒకరు చనిపోతే అకారణంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఈరోజు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి 96 రోజులు జైల్లో పెట్టి, జైల్లో కూడా ఆయనకు ఈరోజు హింసించే పరిస్థితి, ఆయన రకరకాలుగా జైల్లో కూడా ఈరోజు హింసిస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి దుర్మార్గపు ఒక ప్రెసిడెంట్స్ తీసుకొస్తా ఉన్నారు. రేపు తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించాలి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటివి మీరు కూడా సహిస్తారని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అధికారులు కూడా, జైలు అధికారులు కూడా, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒక వ్యక్తిని, జైల్లో ఉండే వ్యక్తిని ఈరోజు మీరు హరాస్ చేస్తే ఖచ్చితంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, చేయని దానికి ఈరోజు పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా ఈరోజు ఇచ్చేస్తున్నారు. రేపు మీరు ఇక్కడ హరాస్ చేస్తే రేపు ఏదో ఒక రోజు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.